అన్నా క్యాంటీన్ సీరియస్లీ ఆంధ్రప్రదేశ్లో ఆకలి లేని రాజ్యంగా, ఆకలి లేని రాష్ట్రంగా, పేదవాడు కడుపు నిండా తినే రాష్ట్రంగా ఇలా చెప్పుకుంటూ పోతే అన్నపూర్ణాదేవి సాక్షాత్తు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఆంధ్రప్రదేశ్ ని దత్తత తీసుకుంది, అందుకుగాను తన కొడుకు చంద్రబాబుని పంపింది అన్న రీతిలో ఈరోజు అక్కడ అడుగడుగునా కూడా అన్నా క్యాంటీన్లో పిలుస్తూ ఉన్నాయి. ఇన్నాళ్ళు సిటీల్లో, టౌనుల్లో అండ్ మెయిన్ నగర పంచాయతీలు ఎక్కడన్నా చోట పెడితే ఉండొచ్చు కాదు. ఇప్పుడు అవి సెలెక్టెడ్ పంచాయతీలు కూడా పెట్టబోతున్నారు. ఆల్రెడీ కొంచెం చోట్ల పెట్టేశారు. అన్నా క్యాంటీన్ పేరుకే అన్నా క్యాంటీన్ పేరే కానీ ఇట్స్ ఆల్మోస్ట్ అన్నా హోటల్. ఎస్, నా మాటలు మరలా రిపీట్ చేస్తున్నాను. పేరుకి అన్నా క్యాంటీన్ అనే కానీ ఇట్స్ జస్ట్ లైక్ అన్నా హోటల్. ఎన్టీఆర్ అన్న, ఆయన హోటల్ అయ్యా, వెళ్ళి తిను. ఈరోజు అన్నగారు పుట్టినరోజు అయ్యా, నువ్వు ఏది తిన్నా కానీ 5 రూపాయలే. లైక్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. చక్కగా భోజనాలు అన్నప్పుడు ఎలా పెళ్లి భోజనాలు, హోటల్ భోజనాలు ఉంటాయి, నీట్గా రుచికరంగా, అలా కడుపుకి తిన్నంత అలా. ఇప్పుడు ఇది చూసినటువంటి వైసీపీ వాళ్ళు నోరు తెరవగలరా? ఒకవేళ తెరిచినా ఏమని మాట్లాడగలరు? గతంలో ఇదే వైసీపీ వాళ్ళు, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఇక మరికొంతమంది, నిజంగా వాళ్ళు మనుషులు కాదండి. అన్నా క్యాంటీన్కి వచ్చి తినేవాళ్ళని బిచ్చగాళ్ళంటూ, 5 రూపాయలకి బిచ్చమేస్తున్నారంటూ, అదోడని తింటాడా అంటూ, నిజంగా ఆకలితో ఉన్నాడు తిందామని అనుకున్నా వైసీపీలు ఏ రకంగా అన్నారులే, ఏమి వెళ్తాంలే పాపం అనుకునేలాగా. కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేది కదా పాపం, తెలిసి తెలియకుండా ఫాల్స్ ప్రిస్టేజ్ అన్నట్టు. ఇడ్రా నువ్వు అన్నా క్యాంటీన్లో తిన్నావా అని వైసీపీ అన్నాడు అనుకోండి, లేదు వైసీపీ వేరే విషయాలు అనిపించాడు అనుకోండి, అన్నా క్యాంటీన్లో తినటం తప్ప, అన్నా క్యాంటీన్లో తినవద్దా అన్నది మైండ్లోకి వచ్చింది అనుకోండి, ఎంత ఇబ్బంది అండి పాపం. ఇలా అన్నా క్యాంటీన్లు ఉన్నటి రోజులలో సంతోషంగా భోంచేసిన వాడు కూడా అన్నా క్యాంటీన్ల కోసం 2019-20 నుంచి గట్టిగా మాట్లాడుతుంటే వారిని ఇలాగే తక్కువ చేశారు. ఈరోజు 2024 తర్వాత అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ అయిన తర్వాత, ఇప్పుడు మరికొన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు పెట్టిన తర్వాత అక్కడ భోంచేస్తున్న వారిలో నేను పార్టీల వారిగా ఎవరిని తక్కువ చేయను. ఆకలి ఉంది అన్నప్పుడు మనిషిగా వెళ్ళి తినాలా, ఓకే? ఇలా అలా తింటున్న వారిలో చూసుకుంటూ ఉన్నప్పుడు సంతోషంగా కళ్ళెంటి నీళ్ళు వస్తూ ఆనంద భాష్పాలతో, అన్నా ఈ అన్నా క్యాంటీన్లో ఒకప్పుడు ఎంతో తప్పుగా మాట్లాడామన్నా, ఈ అన్నా క్యాంటీన్ గురించి మా వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతుంటే మేము కూడా వాళ్ళకి శృతి కలిపామన్నా, తప్పు చేశామన్నా, ఇంత బాగుంది ఏంటి అన్న ఈ అన్నం, 5 రూపాయలకి ఎంత భోజనమా, 5 రూపాయలకి ఎంత రుచికరమైన ఆహారమా అంటూ సంతోషం వ్యక్తం చేస్తూ తింటూ ఉన్న వారిలో వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఏ అన్నా క్యాంటీన్ని చూపి అయితే పేదోడిది అని ఎన్టీఆర్ అంటే టీడీపీ వీళ్ళు చెప్తే అన్నా క్యాంటీన్లు దోచుకోవడానికి అన్నట్టు, అన్నా క్యాంటీన్ కాంట్రాక్ట్ అవతలడికి ఇచ్చి మధ్యలో మేస్తున్నారంటూ రకరకాలకి ఎవరైతే కోతలు కూర్చారో వాళ్ళు సిగ్గు తీసుకొని చంపలేసుకుంటూ ఉన్నారు. రే పేదోడి దేవాలయం రా, అరే అన్నా క్యాంటీన్ కాదురా, ఎన్టీఆర్ అన్న హోటల్ రా, చంద్రన్న రా, దీనికి మొత్తం కూడా ప్రజెంట్ సప్లై చేసేది అన్నట్టు. సరే ఓపెన్గా మాట్లాడదాం. ఏపీ ప్రభుత్వం. సో ఇలా చెప్పుకుంటూ పోతే పాలన అంటే ఇది. నేనైతే ఓపెన్గా అంట, రామరాజ్య పాలన అంట. రామరాజ్యంలో మీకు తెలుసో లేదో ఆకలి దప్పులతో ఎవరు ఉండరు, అక్రమాలు, అన్యాయాలు, అధరం అంటూ రామరాజ్యంలో ఎక్కడ ఉండేవి కాదు. మీకు బాగా గుర్తు తెచ్చుకుంటే ప్రపంచవ్యాప్తం కూడా ఎక్కడ పరిపాలన అన్నా కానీ రామరాజ్య పరిపాలన అంటారు. ఎందుకో తెలుసా? వాడు ఉన్నోడా లేనోడా, పేదోడా ధనికుడు ఇది కాదండి, ధర్మం. ఆకలితో ఉందని వాడు అన్నాడంటే అన్నం పెట్టాలి. రాజు కష్టం చెప్పాలనుకుంటే 24/7 ద్వారాలు ఓపెన్ చేసే ఉంటాయి. ఇలా ఈరోజు చంద్రన్న పాలనలో పేదవాడు ఆకలితో పస్తులున్నాడు. పేదవాడింటి డబ్బునేంటి మైత్రితో ఎవడైనా సరే అన్నా క్యాంటీన్కి వెళ్ళాడంటే ఒక హోటల్లో రుచికరమైన భోజనం చేస్తున్నట్టుగా సంతోషంగా భోజనం చేసి బయటకు వస్తున్నాడు. ఈవెన్ నేను నిన్న చూసి ఐ థింక్ ఎన్టీఆర్ జిల్లా అనుకుంటా కలెక్టర్ అండి వెళ్ళారు, ఎలా ఉందో మొత్తం చూశారు, చక్కగా ఆయన కూడా కూర్చొని భోజనం చేశాడు. ఆఫ్కోర్స్ టేబుల్స్ ఉన్ని నించొని భోజనం చేశారు. మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతం మధ్యాహ్న భోజన పథకం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అంతా భోజనం చేశారు, కలెక్టర్లు భోజనం చేస్తున్నారు. సో నేను ఎంబీఏ ఆంధ్రప్రదేశ్ క్యాంపస్ నాది. అప్పుడు మా వార్డెన్ నారాయణ గారు అనుకుంటున్నాను, బొత్స సత్యనారాయణ బంధువు ఆయన. మాకు ఉప్మా పెట్టిన రోజు అంతా కూడా ఉప్మా మొత్తం మిగిలిపోయేది. అసలు ఎవరు తినేవాళ్ళు కాదు, పేరు కొంచెం తినేవాళ్ళు, మిగతా మొత్తం అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఇది నేను చూస్తే నా వల్ల కాదు. ఫస్ట్ ఇయర్లో భరించాను, సెకండ్ ఇయర్ కదా ఇంక ఎంబీఏ
మాది సిద్ధార్థ హాస్టల్. ఆయన ఒకరోజు పిలిపించి మీరు తినండి ఇది చాలండి అంతే. ఎందుకమ్మా మీరు తినలేనప్పుడు మేము తినలేనప్పుడు ఎవరి కోసం పెడుతున్నారు ఇది అన్న. నా చేసి ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా ఉప్మా తీపిచ్చేసాను నేను. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే పేదవాడ మధ్యగత ఉన్నాడు కాదు, మనిషి అన్నాక ఆకలేసింది అన్నాక తినగలగాలి. అది తినగలిగేది పెట్టగలగాలి. తర్వాత సబ్సిడీ ఇస్తావా, పైన నువ్వు ఎంతకంత భరిస్తావు నీ ఇష్టం. ఇంకా సో తినగలది పెట్టాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రభుత్వం సైడ్ నుంచి సబ్సిడీ, ప్రభుత్వం సైడ్ నుంచి కొంత డబ్బు యాడ్ చేస్తున్నారు. పేదోడు తినగలిగే విధంగా రూపాయి ఇచ్చి తినే విధంగా 5 రూపాయలతో భోజనం పెడుతున్నాడు. సో వీడియోని క్లోజ్ చేస్తున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దు. అది గ్రామమైనా, మండలమైనా, నగరమైనా, సిటీ అయినా, ఎక్కడైనా సరే, టౌన్ అయినా కానీ అన్నా క్యాంటీన్ ఉందిరా అంటే నిత్యాన్నదానం అన్నట్టుగా. కాకపోతే నిత్యాన్నదానంలో ఫ్రీ. ఇక్కడ వచ్చేసి ఒక 5 రూపాయలు అన్నట్టు. ఒకవేళ ఎవరన్నా కానీ ఆకలితో ఉండి డబ్బులు లేవయ్యా ఆకలి వేస్తుందని అన్నారు అంటే ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒకళ్ళు 5 రూపాయలు అన్నయ్యా రాయ్యా నేను ఇస్తాను పిలిచే వాళ్ళు కూడా ఉన్నారు. నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. మరలా చెప్తున్నా, రామరాజ్యంలో ఎలాగైతే ప్రతివాడు సుభిక్షంగా ఉన్నాడు, ఈరోజు చంద్రన్న పాలనలో కూడా ఏపీలో సుభిక్షంగా ఉండే విధంగా పరిస్థితులు ఉన్నాయి. త్వరలో ఆ రోజులు కూడా వస్తాయి. ముందైతే ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. అది చంద్రన్న పరిపాలనలో సాధ్యమైంది. అన్నా క్యాంటీన్లు కాదు, అన్నా హోటళ్ళు, అది కూడా 5 రూపాయలకి శుభ్రమైన, రుచికరమైన, శుచికరమైనటువంటి భోజనం, అల్పాహారం అన్ని అందుబాటులో ఉంటూ ఉన్నాయి.